Good morning, students. Our lesson Food for Health. In the previous class, we discussed about in the last class minerals and vitamins. These minerals and vitamins are also called as protective nutrients. Minerals and vitamins rich food items are vegetables, leafy vegetables, fruits. Some mineral elements are calcium, iron, phosphorus, iodine, sodium. About vitamins. Vitamins are of two basic types. First one is fat soluble vitamins A, D, E, K. These are fat soluble vitamins. Second one, water soluble vitamins C and B complex. Vitamin functions, resources, deficiency, diseases. About dietary fibers. These are also known as roughage. Its help in prevention of constipation. About water. Let's start today's topic, balanced diet. Neelima, a student of class 7th, occasionally get fainted during the school assembly. The doctor examined her eyes, tongues and nails and confirmed that she was suffering from malnutrition. She was advised to take balanced diet. నీలిమ అనే అమ్మాయి ప్రేయర్ టైంలో అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉండిద్ది. డాక్టర్ తన్ని పరీక్షించాడు. ఏమేం పరీక్షించాడు? ఐస్, టంగ్, నెయిల్స్ని ఎగ్జామిన్ చేసి ఏం కన్ఫర్మ్ చేశాడు? మాల్న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే పోషకాహార లోపంకి గురైనట్టు డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. షీ అడ్వైజ్డ్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. పోషకాహారం లోపంగా ఉంది కాబట్టి డాక్టర్ గారు ఏమని అడ్వైస్ చేశారంటే బ్యాలెన్స్డ్ డైట్, ఆమెకు కావలసిన సమతుల ఆహారం తీసుకోవాలని సూచించాడు. డైట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ స్టేటస్. Many common health problems can be treated by consumption of good diet. A diet that contains all the nutrients in required quantity is called balanced diet. It supplies the nutrients to our body in order to proper working of the body. మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు. హియర్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ద బ్యాలెన్స్డ్ డైట్. ఏ డైట్ దట్ కంటైన్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. అన్ని పోషకాలు అవసరమైన పరిమాణంలో కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మన శరీరం బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. లెట్స్ సీ, డూ యు నో హెల్త్ అండ్ హ్యాపీనెస్ విత్ ట్రెడిషనల్ ఫుడ్స్. సున్నుండలు, బూరెలు మేడ్ ఎట్ అవర్ హౌస్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్ are comes under the list of complete nutrient food. You have seen the ingredients that your mother used to make sunnundalu. Add black gram, protein, jaggery, carbs, iron, ghee, fats and press it into doughs to make sunnundalu. Boiled chana dal is mixed with jaggery to make purnam. It is dipped in a mixture of black gram and rice flour and water. Now this ball of purnam are cooked in oil to make purnalu. These help children to grow well. That is why these must be cooked and shared with everyone. Most of the eateries available at sweet stalls are not just whole food. They are not just real nutrients.
సో ఈట్ హోమ్ మేడ్ జంతికలు, గారెలు, సున్నుండలు, లడ్డూస్ వెల్. ఫైండ్ చోటా బీమ్స్ ఇన్ యూ. మనం మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదా సున్నుండలు, బూరెలు అనేవి. ఈ సున్నుండలు, బూరెలు అనేవి ఈ బ్యాలెన్స్డ్ డైట్లోకే వస్తాయి. సున్నుండలు చేయడానికి మన అమ్మ ఉపయోగించే పదార్థాలు ఏమేంటో మీకు తెలుసా? మినప్పిండి, బెల్లము, నెయ్యి ఇవన్నీ వేసి లడ్డూలాగా, సున్నుండల్లాగా చేస్తారు. అలాగే బూరెలు చేయడానికి శనగపప్పు, బెల్లము ఇవన్నీ కలిపి పూర్ణాల్లాగా చేస్తారు. వీటన్నిటిలో కూడా మంచి ప్రోటీన్స్, ఐరన్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి మన బాడీకి, హెల్త్కి చాలా మంచిది. ఇలా ఈ విధంగా మన ఇళ్ళల్లో చేసుకునే సాంప్రదాయక వంటకాలైన ఈ సున్నుండలు, బూరెలు, గారెలు, లడ్డు ఇవన్నీ తినడం వల్ల పిల్లల్లో శక్తి ఎదగడానికి, బాగా పెరగడానికి దోహదపడుతుంది, బాగా ఉపయోగపడుతుంది అని. మనకి స్వీట్ షాప్స్లో అక్కడ తినే స్వీట్స్ అన్నీ కూడా అంత పర్ఫెక్ట్ మంచివి కూడా కాదు. బయట దొరికే ఏ ఫుడ్ ఐటెం కూడా మనకంత మంచిది కాదు. ఎక్కువగా మనం హోమ్ మేడ్ ఫుడ్నే ప్రిఫర్ చేయాలి. అలా చేయడం వల్ల మనం బాగా శక్తిగా ఉంటాం. మీకు చోటా భీమ్ తెలుసు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సో ఇలా ఇంట్లో చేసిన జంతికలు, గారెలు, సున్నుండలు, లడ్డూలు ఇవన్నీ తింటే మనం కూడా ఒక మంచి చోటా భీమ్ లాగా తయారవుతాం. Let's see activity 7. Here is a list of food items that we eat generally. Categorize them according to the headings given in the box below. Let's see activity 7. ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు. ఆ ఫుడ్ ఐటమ్స్ దేంట్లో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయనేవి మనం క్లాసిఫై చేయాలి. లెట్స్ సీ గ్రెయిన్స్, రూట్స్, ట్యూబర్స్, ఆయిల్స్, ఫ్యాట్స్, స్వీట్స్, పల్సెస్, నట్స్, సీడ్స్, డైటరీ ప్రోడక్ట్స్, మీట్, పౌల్ట్రీ, ఫిష్, ఎగ్, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, vegetables. These are the items are given. You have to fill this table 8 according to the nutrients present in them. First one, energy giving food ante carbohydrates and fats. Second one, body building foods, proteins. Protective foods, vitamins and minerals. For example, first one, energy giving food. Energy giving food ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్. ఆయిల్స్ అనేవి ఏంటి? మనకి ఎనర్జీ గివింగ్ ఫుడ్. నెక్స్ట్ వన్, బాడీ బిల్డింగ్ ఫుడ్ అంటే ప్రోటీన్స్, అంటే ఎగ్స్. ప్రొటెక్టివ్ ఫుడ్, విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఏంటి? వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లైక్ దట్. యూ హ్యావ్ టు ఫిల్ దిస్ టేబుల్. థింక్ అండ్ రెస్పాండ్. హౌ డూ ద ఇన్ఫాంట్స్ గ్రో బై టేకింగ్ ఓన్లీ మిల్క్ ఫర్ ఫ్యూ మంత్స్? ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని చూసినట్లయితే వాళ్ళకి పుట్టగానే మనం ఫుడ్, రైస్, కూరలు అవన్నీ పెట్టం కదా. కేవలం వాళ్ళు పాలు మాత్రమే తాగుతారు, పాలు మాత్రమే తాగి పెరుగుతారు. అలా చిన్నపిల్లలు కేవలం మిల్క్ మాత్రమే తీసుకొని వాళ్ళలో గ్రోత్ అనేది ఎలా వస్తుంది? మీ ఐడియాస్ని రాయండి. To meet all the nutrient food, we need to have a sufficient quantity of food from each of the different food group. మన శరీరానికి పోషకాలన్నిటి కావాలంటే వాటిని తగిన పరిమాణంలో మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. Here is the picture showing the required quantity of food needed by our body. This is recommended by National Institute of Nutrition (NIN) Hyderabad to promote health, prevent hidden hunger and protect us from diseases under the name My Plate for the Day. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ మన శరీరానికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు ఏంటి అని ఇక్కడ ఒక పిక్చర్ ద్వారా తెలియజేస్తున్నారు. దానికి పెట్టిన నేమ్ ఏంటంటే మై ప్లేట్ ఫర్ ద డే. లెట్స్ సీ దిస్. ఇన్ దిస్ పిక్చర్
We observe different types of food items like fruits, pulses, eggs, fresh food, nuts and seeds, fats, oils, cereals, nutri cereals, vegetables, etc. Milk. These are my plate for the day food items. మనం ప్రతిరోజు ఎంత క్వాంటిటీ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఏంటి అని కూడా నీట్గా ఈ పిక్చర్లో ఇచ్చారు. ఫ్రూట్స్ చూడండి 150 గ్రామ్స్, ఫ్రూట్స్ 150 గ్రామ్స్, పల్సెస్, ఎగ్స్, ఫ్రెష్ ఫుడ్ ఇవన్నీ 90 గ్రామ్స్, నట్స్ సీడ్స్ 30 గ్రామ్స్, ఫ్యాట్స్ ఆయిల్స్ 27 గ్రామ్స్, సెరల్స్ 240 గ్రామ్స్, vegetables 350 grams. This is the information about nutrition we have to take everybody. A balanced diet need not necessarily be costly. The poor can get it without spending much money by including energy giving food such as rice, chapati, bread, bodybuilding food like milk, curd, dal, meat, fish, a small quantity of oil, fat daily. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా కాస్ట్లీ, ఖర్చుతో కూడిన ఆహార పదార్థాలు ఏం కాదు. పేదవాళ్ళు, నార్మల్ మనుషులు కూడా తినగలిగే అంతే ఉండిద్ది. అంటే ఏమేమి వస్తాయి ఈ బ్యాలెన్స్డ్ డైట్లో? అన్నము, చపాతి, ఏమైనా రొట్టెలు, పాలు, పెరుగు, పప్పులు, మాంసం, చేపలు, కొంచెం ఆయిల్, ఫ్యాట్స్, ఇవన్నీ తినడం వల్ల మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది కంప్లీట్ అవుతుంది. National Institute of Nutrition (NIN) is founded in 1918, now located at Hyderabad. Institute activities are board based, compassing the whole area of food and nutrition. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN అనేది 1918లో ఫామ్ అయింది. ప్రజెంట్ ఎక్కడుంది అంటే అది హైదరాబాద్లో. ముఖ్యంగా దేని మీద పనిచేస్తుంది అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఆహారము మరియు పోషణకు సంబంధించిన పరిశోధనలు జరుపుతుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డోంట్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్? మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే ఏమవుతుంది మనకి? Taking nutrients in required quantity is healthy, but taking less than required and more than the limit may lead to health problems. మనము ప్రతిరోజు మనకి ఎంత కావాలో న్యూట్రియంట్స్ అంతే తీసుకోవాలి. అంతకన్నా తక్కువ తీసుకోవడం కానీ అంతకన్నా ఎక్కువ తీసుకోవడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల మనకి ఆహార సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది. Children who do not take balanced diet may face growth and developmental problems. If we do not take a balanced diet, we will be prone to various diseases. పిల్లలకి ఇప్పుడు తగినంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేదనుకో వాళ్ళు గ్రోత్, డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సరిగ్గా ఫుడ్ తీసుకోనప్పుడు ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యలు అనేవి మనకు వస్తాయి. Diseases caused by deficiency of certain nutrients are called deficiency diseases. మనం తగినన్ని పోషకాలను తీసుకోకపోవడం వల్ల మనకి ఈ పోషకాల లోపం అనేది ఏర్పడుతుంది. If the proteins are inadequate in children's diet for a long time, it causes a disease called kwashiorkor. In the same way, if the proteins and carbohydrates are not taken adequately for a long time, it causes marasmus disease. If we take food containing too much fats daily, it leads to obesity. Obesity causes many health problems.
పిల్లలు రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అనేవి తక్కువ ఉంటే అప్పుడు ఏ వ్యాధి వస్తుంది? క్వాషియార్కర్ అనే డిసీజ్ వస్తుంది. అలాగే ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ సరిగ్గా తీసుకోకపోతే మరాస్మస్ అనే డిసీజ్ వస్తుంది. అలాగే ఫుడ్ కంటైన్ టూ మచ్ ఫ్యాట్ ఉన్నది ఎక్కువగా తిన్నామనుకో ఒబెసిటీ అనేది వస్తుంది. ఒబెసిటీ వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. In addition to taking balanced diet, good habits, exercise and maintaining good hygiene is also very important to be healthy. మనం బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవడంతో పాటు మంచి అలవాట్లు, ప్రతిరోజు వ్యాయామము ఇలాంటివి చేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్, డూ యూ నో పిజ్జా, బర్గర్స్, చిప్స్, fat foods, noodles, cool drinks, etc. are junk food. They consist of more fats and no fiber. They cannot be digested easily. Eating junk food on a regular basis damage our digestive system. Our body is being deprived of the other required nutrients. It led to an increased risk of obesity and other health issues. తెలుసు కదా, ఈ జంక్ ఫుడ్ అంటే ఏంటేంటి? పిజ్జా, బర్గర్, చిప్స్, నూడిల్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నిటిని ఏమంటాము? జంక్ ఫుడ్. వీటిలో ఎక్కువగా ఏముంటుంది? ఫ్యాట్స్ ఉంటుంది. అలాగే ఫైబర్స్ అనేవి ఉండవు. ఇలాంటి ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల మనకి అవి తొందరగా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. హెల్తీ ఈటింగ్ అండ్ ఫుడ్ హైజీనిక్ హ్యాబిట్స్. Charan John purchased grapes from the nearby market. Charan started eating them without washing. John stopped him from doing so. He suggested him to wash the hands and fruits before eating. Can you guess why John did so? చరణ్, జాన్ ఇద్దరు మార్కెట్లో గ్రేప్స్ కొనడానికి వెళ్ళారు. గ్రేప్స్ కొన్న తర్వాత చరణ్ ఏం చేశాడు? తినడం మొదలుపెట్టాడు. కానీ జాన్ తన్ని తినొద్దని ఆపాడు. ఏమని సజెషన్ ఇచ్చాడు? ఫస్ట్ హ్యాండ్స్, ఫ్రూట్స్ని వాష్ చేసి తర్వాత తినమని చెప్పాడు. అలా ఎందుకు చెప్పుంటాడు తను? హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ప్రాపర్ హెల్త్. Certain eating habits are given in the following table. Mention whether they are healthy or unhealthy. If you are not sure, write not sure. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు. అవి మనం ప్రతిరోజు తినడం వల్ల హెల్దీనా నాట్ హెల్దీనా ఏమో చెప్పలేము. సో అలాంటివన్నీ ఇప్పుడు మనం టిక్ చేయాలి. లెట్స్ సీ టేబుల్ నెంబర్ 9. లెట్స్ సీ టేబుల్ 9. ఫస్ట్ వన్ statement, second box healthy or unhealthy or not sure. First one, eating whole grains like maize, barley, ragi, bajra, wheat etc. అంటే మొక్కజొన్నలు, రాగులు, జొన్నలు, గోధుమలు వంటి ధాన్యాలు తినడం మనకి హెల్దీనా అన్హెల్దీనా నాట్ షూర్ చెప్పలేము. మీరేమనుకుంటున్నారు? అది రాయాలి ఇక్కడ బాక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ గ్రెయిన్స్ ఇవన్నీ తినడం అనేది మనకి చాలా హెల్దీ. సో హెల్దీ అని రాయాలి ఇక్కడ. లైక్ దట్ యూ హ్యావ్ టు ఫిల్ దిస్ టేబుల్. నెక్స్ట్, రిమూవింగ్ ఫైబర్ ఫ్రమ్ వీట్ ఫ్లోర్ టు మేక్ చపాతీస్. సో గోధుమ పిండిలో పీచుని వేరు చేసి చపాతీలు చేయడం అనేది, అంటే ఫైబర్ని తీసేసి చపాతీస్ చేసి తినడం అనేది హెల్దా అన్హెల్దీనా మీరు రాయండి. నెక్స్ట్ వన్, డ్రింకింగ్ బటర్ మిల్క్, లస్సీ, షర్బత్, లెమన్ వాటర్, మజ్జిగ, లస్సీ, షర్బత్ అనేవి తాగడం హెల్దీనా అన్హెల్దీనా నాట్ షూర్. యూ హ్యావ్ టు ఫిల్. నెక్స్ట్ వన్, ఈటింగ్ వైట్ బ్రెడ్, బన్స్ అండ్ నూడిల్స్ డైలీ. ప్రతిరోజు ఈ బన్స్, నూడిల్స్ తినడం
Healthy na unhealthy na not sure. Next one, డ్రింకింగ్ టీ ఆర్ కాఫీ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఈటింగ్. తినడానికి ముందు తిన్న తర్వాత వెంటనే టీ కాఫీలు తాగడం అనేవి హెల్దీనా అన్హెల్దీనా నాట్ షూరా. నెక్స్ట్, కన్జ్యూమింగ్ జాగరీ అండ్ చిక్కీ. జాగరీ మీన్స్ బెల్లం. బెల్లము మరియు చిక్కీలు తినడం అనేది మనకి హెల్దీనా అన్హెల్దీనా. నెక్స్ట్, ఈటింగ్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ మీన్స్ మొలకలు. మొలకెత్తినవి తినడం మన ఆరోగ్యానికి మంచిదా కాదా. నెక్స్ట్, ఈటింగ్ స్ట్రీట్ ఫుడ్ లైక్ సమోసా చాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ప్రతిరోజు మనము సమోసాలు చాట్ పానీపూరీలు అవి తినడం మంచిదా మన హెల్త్కి. నెక్స్ట్, చెకింగ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఎంఆర్పి ఎక్సెట్రా వైల్ బయింగ్ ప్యాకేజ్డ్ ఫుడ్. మన మార్కెట్లో ఏవైనా ఫుడ్ని తీసుకోవాలి అనుకుంటే ఫుడ్ ఐటమ్స్ని దాంట్లో మనం మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటు, ఎంఆర్పి అవన్నీ చూడడం హెల్దీనా అన్హెల్దీనా నాట్ షూరా. నెక్స్ట్, లాస్ట్ వన్, ఈటింగ్ ఫ్రూట్స్ వితౌట్ వాషింగ్ దెమ్. ఈ పండ్లని కడగకుండా డైరెక్ట్గా తినడం. ఈజ్ ఇట్ హెల్దీ ఆర్ అన్హెల్దీ? యూ హ్యావ్ టు ఫిల్ దిస్ టేబుల్. నెక్స్ట్, డూ యూ నో ఆర్గానిక్ ఫుడ్స్? The method of farming using biofertilizers and biopesticides to keep the soil alive is called organic farming. The food items made of fruits and vegetables grow under the organic farming called organic foods. These are good for health. Nowadays, farmers and people are showing interest on organic farming and organic food items. ఆర్గానిక్ ఫుడ్స్ అంటే సేంద్రియ ఆహారం. అంటే కెమికల్స్ అవేమి యూజ్ చేయకుండా బయోఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులను వాటిని ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేసి దాని ద్వారా పండ్లని ఉత్పత్తి చేయడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్. అలాంటి ఫుడ్ని ఏమంటామంటే ఆర్గానిక్ ఫుడ్. ఇలాంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బాగుండిద్ది. ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఫర్ హైజీన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాజ్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ టు ప్రివెంట్ ఫుడ్ కంటామినేషన్. FSSAI prescribed 7 food hygiene practices in the form of 7 C's. They are: ఈ కలుషిత ఆహార పదార్థాలు వాటిని నియంత్రించడానికి FSSAI అనే సంస్థని ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక 7C అనే రూల్ని తీసుకొచ్చారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, చెక్. 7 C's, అన్ని సీలే ఉంటాయి. ఫస్ట్, చెక్. సెలెక్ట్ ఫుడ్ దట్ ఈజ్ ఫ్రెష్. తాజా ఆహారాన్ని చూసి ఎంచుకోవాలి, తీసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్, క్లీన్. సెకండ్ వన్, క్లీన్. వాష్ అండ్ వైప్ ఆల్ ద కంటైనర్స్ బిఫోర్ స్టోరింగ్ ఫుడ్. ఆహారాన్ని మనం స్టోర్ చేసుకునే ముందు పాత్రలు ఉంటాయి కదా, వాటిని నీట్గా కడగాలి, తర్వాత తుడవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, కవర్. కీప్ ఆల్ ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ కవర్డ్ ఇన్ ద స్టోరేజ్ ఏరియా. మన ఆహారము, వాటర్ వాటిని నిల్వ చేసే ప్రదేశాల్లో వాటి మీద ఖచ్చితంగా ఏముండాలి, మూతలు అనేవి ఉండాలి. డస్ట్ పడకుండా, ఏమి బ్యాక్టీరియా సో అలాంటివి ఏం చేరకుండా, కొంచెం డస్ట్ పడకుండా మెయిన్గా ఫుడ్ని కవర్ చేయాలి, వాటర్ని కానీ ఫుడ్ని కానీ. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్. కీప్ రా అండ్ కుక్డ్ ఫుడ్ అపార్ట్. అంటే వండిన పదార్థాలని కుక్ చేసినవి, కుక్ చేయనివి వేరువేరుగా ఉంచాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కుక్ ఫర్ థరోలీ అండ్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఫ్రెష్లీ కుక్డ్. అంటే ఆహారం ఫ్రెష్గా ఉండాలి, అది బాగా ఉడికించినదై ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్, కూల్ ఆర్ చిల్. రిఫ్రిజిరేట్ ఆర్ ఫ్రీజ్ మీట్, పౌల్ట్రీ, ఎగ్స్ అండ్ అదర్ పెరిషబుల్స్.
బయట పెడితే పాడైపోయే ఆహార పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని మనం రిఫ్రిజిరేటర్స్ ఫ్రిడ్జెస్లో ఉంచి పాడవకుండా చూసుకోవాలి. అంటే మిల్క్, మీట్, ఎగ్స్ ఇలాంటివన్నీ బయట ఉండే పాడైపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ 7th వన్, కన్జ్యూమ్. సర్వ్ ఫుడ్ ఇన్ ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ యూస్ క్లీన్ యుటెన్సిల్స్. శుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వండాలి, అలాగే శుభ్రంగా ఉన్న పాత్రలనే వాడాలి. సో దీస్ ఆర్ ద 7 C's. వాట్ ఆర్ దోస్ 7 C's? ఫస్ట్ వన్ చెక్, సెకండ్ వన్ క్లీన్, థర్డ్ వన్ కవర్, ఫోర్త్ వన్ క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్, ఫిఫ్త్ వన్ కుక్, సిక్స్త్ వన్ cool or chill, 7th one consume. Health of a person is the health and wealth of the nation. Hence, it is our responsibility to be healthy and build a healthy society to promote balanced diet. Follow healthy routine to be healthy. Follow healthy eating habits and maintain food hygiene. వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం అంటే మన దేశం ఆరోగ్యంగా ఉండడం. అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఆహారాన్ని ప్రోత్సహించడానికి, అంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు దినచర్యలు, డైలీ రొటీన్స్ చూసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. ఆహార పరిశుభ్రతను పాటించడం అనేది మన బాధ్యత. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ లెసన్. లెట్స్ సీ కీవర్డ్స్. ఫస్ట్ వన్ ఈజ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, డైటరీ ఫైబర్, బ్యాలెన్స్డ్ డైట్, విటమిన్స్, మినరల్స్, కాన్స్టిపేషన్, malnutrition, obesity, junk food, deficiency disease, goiter, anemia, scurvy, beriberi, rickets, SHP, NDD. These are the keywords. Let's see what we have learnt. First one, the major nutrients in our food are carbohydrates, proteins, fats, vitamins and minerals. In addition, food also contains dietary fiber and water. మనం ప్రధానంగా మన ఆహారంలో ఏమేమి తీసుకోవాలి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇవే కాకుండా ఇంకా డైటరీ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు, మెయిన్గా వాటర్, ఇవి కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ మెయిన్లీ ప్రొవైడ్ ఎనర్జీ టు అవర్ బాడీ. ఎక్కువగా మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి మనకి ఎక్కువ శక్తిని అందిస్తాయి. నెక్స్ట్, ప్రోటీన్స్ ఆర్ యాడెడ్ ఫర్ ఏ గ్రోత్ అండ్ మెయింటైన్స్ అవర్ బాడీ. ప్రోటీన్స్ అనేవి మన శరీర పెరుగుదలకి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్, మినరల్స్ అండ్ విటమిన్స్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్. మనకి డిసీజెస్ అవేం రాకుండా మనల్ని కాపాడేది ఎక్కువ ఎవరు? మినరల్స్ అండ్ విటమిన్స్. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ డైట్ ప్రొవైడ్స్ all the nutrients that our body needs in right quantities along with adequate amount of roughage and water. సమతుల్య ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం సరైన పరిమాణాల్లో అన్నీ తీసుకోవాలి. అన్ని ఆహార పదార్థాలతో పాటు ఈ పీచు పదార్థాలు, వాటర్ అనేవి కూడా తగిన మోతాదులో మనం తీసుకోవాలి. Deficiency of one or more nutrients in our food for a long time may cause certain diseases. మన ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు లోపించడం వల్ల అవి కొన్ని వ్యాధులకి కారణం కావచ్చు. క్వాషియార్కర్, మరాస్మస్, అనేమియా, గాయిటర్, బెరిబెరీ, స్కర్వీ, రికెట్స్ ఎక్సెట్రా ఆర్ ద వెల్ నోన్ డెఫిషియన్సీ డిసీజెస్. ఇవన్నీ ఏంటి? పోషకాహారాలు లోపించడం వల్ల వచ్చే డిసీజెస్. నెక్స్ట్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ హైజీన్ ఆల్సో ప్లేస్ ఏ కీ రోల్ టు మెయింటైనింగ్ ఆఫ్ హెల్త్. మంచి ఆహారపు అలవాట్లు
అనేవి మనం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్, జంక్ ఫుడ్ లీడ్స్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ షుడ్ బి అవాయిడెడ్. జంక్ ఫుడ్ని తినడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ జంక్ ఫుడ్ని మనం అవాయిడ్ చేయాలి. లెట్స్ రివైజ్ ఆల్ ద లెసన్ ఫ్రమ్ ఫస్ట్. సో అవర్ లెసన్, ఫుడ్ ఫర్ హెల్త్. What is the main aim of midday meal at schools? To give nutritious food for all children. What are the components of food? Carbohydrates, proteins, fats, minerals, vitamins. What are macronutrients? Carbohydrates, proteins, fats are called macronutrients. What are micronutrients? Minerals and vitamins are called micronutrients. Carbohydrates are also known as energy giving nutrients. Proteins are also called as bodybuilding nutrients. Fats are also called as energy giving nutrients. Vitamins and minerals are called as protective nutrients. Some mineral elements are calcium, iron, phosphorus, iodine, sodium. Fat soluble vitamins are A, D, E, K. Next, water soluble vitamins are C and B complex. Dietary fibers means roughages, పీచు పదార్థాలు. It helps in the digestive tract, movement in the digestive tract and prevent the constipation. About water. So water is not a nutrient. It helps in excretion of waste from our body as urine and sweat. So what is balanced diet? A diet that contains all the nutrients in required quantity is called balanced diet. NIN means National Institute of Nutrition. It is founded in 1918, located at Hyderabad. About organic foods. సేంద్రియ ఆహారాలు. 7 C's. So this is about our first lesson, food for health. This is for today. We will start second lesson in the next class.